రాజ్యాంగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి వినోద్. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు వినోద్. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, మాలాల ఐక్య వేదిక అధ్యక్షులు ఆవుల బాలానందం, దళిత సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Secular democratic republic to the secure of all citizens. Justice, social, economic and political. Liberty of thought, expression, belief, faith and worship. Equality of status and of opportunity and to promote among them all. దళిత సంఘానికి ఉన్న కష్ట సుఖాలను మనసులో పెట్టుకొని పోయి ధైర్యంగా ప్రెసిడెంట్ ముంగట పెద్దలు అంబేద్కర్ గారు చెప్పినందుకు దాన్ని మనం ఇవాళ ఆయన ఆశలతోని ఆయన ఆశీర్వాదంతో ఇవాళ ఒక చిన్న లీఫ్లెట్ కింద బయటకు మన జాతిలో మన సోదరులకు అవేర్నెస్ అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ముంగడ పోయేది చాలా అవసరం. ఇది పెద్దలు అంబేద్కర్ గారు ఏం చేసింది, ఇవన్నీ మాటలు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఆయనే ఇన్స్పిరేషన్ మన అంటే మా నాయనకు కూడా చేసింది బేసిక్ ఇన్స్పిరేషన్ ఆయనే. ఆయన అడుగుడు జాడలలో ఆయన ఇచ్చిన డైరెక్షన్ నేను మా తమ్ముడు ఇవాళ టేకప్ చేస్తున్నాం. మాకు ఆ అవకాశం దొరికినందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో మన సోదరులకు అందరికీ సర్వ్ చేసే బాధ్యత. మీరు ఎంత చేసినా తక్కువనే, కానీ మాకు ఇచ్చిన ఈ ఎడ్యుకేషన్ ముగ్గురు తీసుకుపోవాలి. మీ అందరు కోఆపరేషన్ అవసరం, ఒక్కళ్ళు చేయలేరు. నేను అందరికి మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక వర్కింగ్ కెపాసిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇది ఎప్పుడు ప్రతి ఫోరంలో ప్రతి మీటింగ్లో నేను చెప్తాను. మన సోదరులకు మన కులస్తులకు మాట్లాడే అవకాశం ఇయ్యరు, కానీ మనం క్రియేట్ చేయాలి. అది ఎట్లా క్రియేట్ చేస్తాము? ఇట్ ఈస్ అవర్ న్యాచురల్ టాలెంట్. వీ మస్ట్ బీ ఇన్ అ పొజిషన్ టు టాక్, వీ మస్ట్ బీ ఇన్ అ పొజిషన్ టు హ్యావ్ ద సబ్జెక్ట్ ఇన్ అవర్ కంట్రోల్. ఆ సమ్మెన్ సబ్జెక్ట్ చేతిలో పట్టుకుంటే మా ఎడ్యుకేషన్ అయినా కానీ మీరు ఏ ఎకనామిక్ రీజన్ అయినా కానీ ఆ డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు కూడా ఇవే. డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన టీచింగ్స్ ని మనం దాన్ని స్ప్రెడ్ చేద్దాం. మనతో చాతనైనంత దాన్ని ముంగడు తీసుకుపోదాం. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒకటి పెట్టుకొని మా చిన్నయ్య గారు, బాలనందం గారు, నరసింహరావు గారు మీరందరూ మీరు తీసుకున్న కార్యక్రమాన్ని మీరు చేయండి. నేను మీ అంబడి ఇళ్ళ కాలం మీ అంబడి ఉండి ఎట్లా ముంగడు తీసుకుపోయే కార్యక్రమాన్ని